హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యూ వ్లాగ్స్. అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. నేనైతే వైజాగ్ నుంచి వీడియోస్ చేస్తున్నాను. మరి వీడియోస్ చూస్తున్న మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు అనేది నాకు కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ స్టోరీ అనేది రియల్ స్టోరీ అండి. మన సబ్స్క్రైబర్స్ది, వాళ్ళు కూడా వైజాగ్లోనే ఉంటారండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. హర్షిత తన ఫ్రెండ్స్తో బీచ్కి వచ్చింది. సరదాగా ఫోటోలు దిగుతూ నవ్వుకుంటూ కాలక్షేపం చేస్తుంది. అదే సమయానికి ఆర్యన్ కూడా తన ఫ్రెండ్స్తో అక్కడే ఉన్నాడు. హర్షిత తన ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే ఆర్యన్ అనుకోకుండా ఆమెను చూశాడు. ఆ క్షణంలో అతనికి ఏదో అయిపోయినట్టుందండి. హర్షిత నవ్వినప్పుడు తనను చూస్తూ అలానే ప్రేమలో పడిపోయాడండి. ఆర్యన్ తన ఫ్రెండ్తో ఇలా అంటున్నాడు, అమ్మాయిని చూసావంట్రా, ఎంత అందంగా ఉందో, నాకు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ ఇలా అంటాడు, సరే నువ్వు మాట్లాడతావా ఆమెతో? ఆర్యన్ అంటాడు, అదేరా ఎలా మాట్లాడాలో తెలియటం లేదు. కాసేపటికి హర్షిత వాళ్ళ ఫ్రెండ్తో కలిసి కాఫీ షాప్కి వస్తుంది. ఆర్యన్ వాళ్ళిద్దరిని గమనిస్తూ కూర్చొని ఉంటాడు. హర్షిత జ్యూస్ అనేది కింద పడిపోతుందండి. వెంటనే ఆర్యన్ వెళ్ళి, ఎక్స్క్యూజ్ మీ, మీ జ్యూస్ పడిపోయిందండి అని చెప్తాడు. హర్షిత, ఓ థ్యాంక్ యూ. అక్కడ మొదలైన వాళ్ళ పరిచయం కాస్త ముచ్చట్లు, చిన్న చిన్న నవ్వులతో స్టార్ట్ అయిపోతుంది. ఆ రోజు తర్వాత వారిద్దరూ సోషల్ మీడియా ద్వారా మాట్లాడడం మొదలు పెడతారు. ప్రతిరోజు కాల్స్, చాట్స్. హర్షిత రాత్రి అవ్వగానే ఆర్యన్కి గుడ్ నైట్ అని మెసేజ్ చేస్తుంది. అలా ఒకరోజు హర్షిత అతన్ని అడుగుతుంది, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది. ఆర్యన్ అంటాడు, నిజం చెప్పమంటావా అంటే హర్షిత అంటుంది, అవును, నేను మొదటి చూపులోనే నిన్ను ప్రేమించాను హర్షిత అంటుంది, అదేనా, నాకు ఎప్పుడో తెలుసు అని చెప్తుంది. మరి కొన్నాళ్ళు గడిచాక వాళ్ళ మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది. రోజు కలిసి షాపింగ్, సినిమాలు, బీచ్కి వెళ్ళడం, అలా ఒక మంచి రిలేషన్షిప్గా మారిపోతుంది. ఒకరోజు హర్షిత వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధం వచ్చింది. హర్షిత వాళ్ళ అమ్మ ఇలా అంటుంది, ఇంట్లో పెళ్లి సంబంధం చూసాం, ఈ నెలలో నిశ్చితార్థం చేయాలని అనుకుంటున్నారు. హర్షితకి మనసు మండిపోతుందండి. ఆ విషయం ఆర్యన్కి చెప్పడానికి చాలా భయపడుతుంది. ఆ రోజు సాయంత్రం కాల్లో హర్షిత ఇలా చెప్తుందన్నమాట ఆర్యన్కి, నాకు పెళ్లి సంబంధం వచ్చింది అని చెప్తుంది. ఆర్యన్ అంటాడు, ఎవరితో అని అంటాడు. హర్షిత, నాకేం తెలియదు, కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆర్యన్, అలాగైతే మనం ఒప్పుకోకూడదు, కానీ పరిస్థితులు అలాగే నడిచాయి. హర్షిత ఇంట్లో ఒత్తిడి పెరిగింది. నిశ్చితార్థం రోజు ఆర్యన్ హర్షితని కలుస్తాడు. ఇలా అంటాడు, నాకు నువ్వే కావాలి హర్షి, నేను నిన్ను విడిచి ఉండలేను అంటాడు. హర్షిత, నాకు కూడా నువ్వే కావాలి, కానీ ఇంట్లో ఒప్పుకోవడం లేదు. ఆర్యన్, నువ్వు నన్ను ప్రేమించావు కదా, అయితే కలిసి పారిపోదాం రా. హర్షిత, నాకంత ధైర్యం లేదు ఆర్యన్, నన్ను మర్చిపో. ఆ రోజు హర్షిత నిశ్చితార్థం అయిపోయింది. ఆర్యన్ తన జీవితంలో ఒంటరిగా మిగిలిపోయాడు. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. 5 సంవత్సరాల తర్వాత ఒకరోజు షాపింగ్ మాల్కి వెళ్తుందన్నమాట హర్షిత. అక్కడ ఎదురుగా ఆర్యన్ కనిపిస్తాడు. తన భార్య పిల్లలతో ఉంటాడు. హర్షిత అనుకుంటుంది, ఆయన తన జీవితంలో ముందుకు వెళ్ళిపోయాడు, కానీ నేను ఇప్పటికీ అతనిని